అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. కెమికల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా రెండో రోజు కూడా నిరసన చేస్తున్నారు మత్స్యకారులు. కెమికల్ ఫ్యాక్టరీలు వెంటనే మూసివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చి తమ సమస్య పరిష్కరించాలంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. గత 3 నెలలుగా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు రోడ్డు ఎక్కడానికి కారణం ఒకటేనండి, కడుపు నుండి ఎవరు ఎక్కలేదండి. ఆకలబాద్ ఎక్కారు. దేని గురించి అంటే అక్కడ అరవిందో కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు గత 6 నెలల కింద అప్పుడు కాలంలో అందరూ కూడా మీటింగ్లు పెట్టి చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా కాలుష్యం ల్యాండ్ని కంపెనీలు పెడతానన్నారు. సరే అది కరెక్టేనేమని మేము ఆగాము. 6 సంవత్సరాల నిర్మాణం జరిగింది. ఇప్పటికి మొన్న 8 నెలల కింద ట్రైల్ బోట్ చేశారు. ట్రైల్ బోట్లో 8 నెలల కింద ట్రైల్ బోట్ చేస్తే మొత్తం సముద్రం అంతా ఇష్టమైపోయింది. సముద్ర సంపద అంతా చచ్చిపోయింది. ఏటగాటి మత్స్యకాడికి చేపలు లేకుండా పోయి ఉపాధి లేకుండా పోయింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఉదాహరణకు మీకు చెప్తాను ఆలోచించండి. మాకు బ్యాండ్ పీరియడ్ అని గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది. ఆ బ్యాండ్ పీరియడ్ 2 సంవత్సరాలు 2 నెలలు మేము కంపల్సరీగా ఏట మానేసి పిల్లల్ని మా ఉత్పత్తి పెంచేలాగా గవర్నమెంట్ తీసుకున్న జీవోకి మేము కట్టుబడి ఉంటాం. 2 నెలల తర్వాత మేము ఫిషింగ్కి వెళ్తే 3 నెలలు కష్టపడిన సంపాదనతో సంవత్సరం రోజు కూర్చొని తినేవాం. అలాంటిది ఈ సంవత్సరం ఒక్క చేప లేకపోగా ఆకలి బాధలో మాకున్న ఆస్తులన్నీ తాగాళ్ళు పెట్టుకొని ఇప్పుడు వరకు తిని బాధలు పడుతున్నాం. రోజుని రోడ్డు ఎక్కవలసిన అవసరం వచ్చిందండి. ఒకప్పుడు మేము ఉన్నాను, నేను బాగు చేస్తాను ఈ ఉప్పాడిని అనేసి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాం సార్. గెలిపించుకున్న తర్వాత సముద్రం మీద ఏటకెళ్ళినా ఏమి కూడా పడట్లేదు. అక్కడ మెడికల్ కంపెనీ కట్టారు. ఆ కంపెనీకి మోస్తాగానే మాకు మత్స్యకారులకు పాటు దొరకదు. మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఉప్పాడకు వెళ్లి వాళ్లతో మాట్లాడారు. మత్స్యకారులకు డిప్యూటీ సీఎం పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు కలెక్టర్. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారంటూ మత్స్యకారులకు తెలిపారు కలెక్టర్. దసరా తర్వాత కెమికల్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి కమిటీ వేయమని ఆదేశాలు జారీ చేశారంటూ తెలియజేశారు. అయితే కలెక్టర్ మాట్లాడుతుండగానే పవన్ కళ్యాణ్ తక్షణమే రావాలంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులు. గురించి కూడా అంతే శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు తన ఉప ముఖ్యమంత్రి ఇద్దరు శ్రద్ధ పెట్టి ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారని ఆయన మాటగా నన్ను ఈ రోజు పంపించడం జరిగింది. ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను. ఇది ఆయన ఈరోజు అంటే మన పిల్లలు స్మార్ట్ ఫోన్ ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చింది. మీరు ఏవైతే పోరాడుతున్నారో సమస్యల గురించి దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. దయచేసి కొంత నమ్మకం ఉంచండి, కొంత సమయం ఇవ్వండి. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని కూడా గుర్తించామన్నారు. త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని తెలిపారు. జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కమిటీ దృష్టి పెడుతుందని చెప్పారు పవన్. నష్టపరిహారం మదింపు గురించి కూడా కమిటీ చర్చిస్తుందని హామీ ఇచ్చారు. పిఠాపురంలో కెమికల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఈ మేరకు వాళ్ళకి హామీ ఇచ్చారు. అన్ని గ్రూపుల నుంచి